ఉగాదిని తెలుగు సంవత్సరాది అని అంటారు. తెలుగువారి మొదటి పండుగ. ఉగాది అంటే నక్షత్ర ఆగమనం అని అర్థం. అనగా నక్షత్రాలను ఉగాది రోజు నుండే లెక్కించడం ప్రారంభిస్తారు. ఉగాది సాంప్రదాయాలు: తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం, ఉగాది పచ్చడి సేవించడం. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి నాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ధ్వజారోహణం, పూర్ణకుంభ దానం, పంచకృత్య నిర్వహణ చేయాలని పెద్దల సూచన. మామిడాకులు తోరణాలు కట్టడం, తలస్నానం చేయడం, కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినడం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి పురోహితుడిని రప్పించి తమ వ్యవసాయానికి ఏ కార్తీలో వర్షం పడుతుంది, గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, ఏరువాక ఎప్పుడు సాగాలి వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకి తెలుగు సంవత్సరాలు ప్రభవాతు మొదలుపెట్టి అక్షయనామ సంవత్సరం వరకు గల 60 సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలను బట్టి జీవితంలో ఒక్కసారో 2 సార్లు చూస్తూ ఉంటారు. అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినప్పుడు అది ఒక పర్వదినంగా భావించి షష్ఠి పూర్తి ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.